హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎస్ విజయలక్ష్మి ప్రసాద్ గారు రచించిన రవ్వల ముక్కుపుడక అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏప్రిల్ నెలాఖరు రోజులు. ఉదయం 10 గంటలకే ఎండ చుర్రుమంటోంది. పచ్చటి మాధురి మోము ఎండవేడికి ఎర్రగా మారింది. దూరపు బంధువు అత్తవరస అయిన మాణిక్యంతో కలిసి వాళ్ల డాబా మీద వడియాలు పెడుతున్న మాధురి ఆవిడ చట్టుముక్కన మెరుస్తున్న రవ్వల ముక్కుపుడుకునే చూస్తోంది. వడియాల పిండిలో కెలుకుతూ సూర్యకిరణాలు పడి తలుక్కున మెరుస్తున్న ఆవిడ ముక్కుపుడకని, కొట్లోని మిఠాయిని చేతిలో డబ్బుల్లేని అమాయక బాలుడిలా ఆశగా చూస్తోంది. నల్లతుమ్మ ముద్దులాంటి ఈవిడ చట్టిముక్కున కాకి ముక్కుకి దొండపండులాగా ఈ రవ్వల ముక్కుపుడక, సంపంగి మొగ్గలాంటి నా నాసికనైతే ఈ ముక్కుపుడక ఇంకెంత తలుకులీనేనో. అర్హతున్న చోట అవకాశము, అవకాశమున్న చోట అర్హత లేకపోవడం ఈ లోకంలో రివాజు అనుకుంటూ గట్టిగా మాధురి నిట్టూర్చడం విని మాధురి దృష్టి తన ముక్కుపుడక మీద ఉండటం చూసి, అప్పటి వరకు రేపు వేసవి సెలవులకు వస్తున్న తన కూతురు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ల గురించి మాట్లాడుతున్న మాణిక్యాంబ, నా ముక్కుపుడక తర్వాత చూద్దూరే కానీ త్వరగా, మళ్ళీ మధ్యాహ్నం చేగోడీలు చేయాలి. అయినా మధురం, నీకెందుకే ఈ ముక్కుపుడకంటే అంత ఆశ? ఏనాటికైనా మీ ఆయన నీకు దీని మీదున్న మోజు చూసి చేయించకబోడులే అన్నది. మాణిక్యాంబకి తమ్ముడు వరసైన వెంకట్రామయ్య 4 కూతుళ్లలో 4వ కూతురైన మాధురికి తమ బట్టల షాపులో గుమస్తాగా పనిచేసే ముకుందరావుతో పెళ్లి జరిపించింది. తాముండే వీధికి 3వ వీధి చివరున్న తమ ఖాళీ స్థలంలో ఉన్న 2 గదుల రేకుల షెడ్డుని ఉండటానికి ఇప్పించింది భర్త అయిన సుబ్రహ్మణ్యం గారితో. ఈ ఉదారత వెనక ఆ దంపతుల స్వార్థమూ లేకపోలేదు. ఆ ఖాళీ స్థలంలో ఉన్న కొబ్బరి, మామిడి చెట్ల సంరక్షణే కాక పెరట్లో కూరగాయలు పెంచే పని వీళ్లకు అప్పగించి ఫలసాయం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. తమ ఇంట్లోని కార్యక్రమాలన్నింటినీ, ఇంటి పనులకి మాధురిని, బయట పనులకి ముకుందరావుని వాడుకుంటూ ఉంటారు. వాళ్ల బట్టల కొట్టలో వచ్చే 3000 జీతంతో ఆ సిటీలో 3 పిల్లలతో నెగ్గుకు రావడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలిసిన వాళ్ళు అవడానా మాధురి, ముకుందరావులు వాళ్ళకి అణిగిమణిగి ఉండి వారి ఆదరణ, అండదండలతో కాలం గడుపుకొస్తున్నారు. మాణిక్యాంబ ఇంట్లో ఏ ఫంక్షన్ వచ్చినా వంట మనిషి స్థానంలో మాధురిని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకొని తృణమో ఫణమో ఆమె చేతిలో పెట్టి పంపేవారు. మధురం, ఆ వంట వాళ్లకి పడేసే బదులు ఆ 10 రూపాయలు నీ చేతిలోనే పెడితే పిల్లలు గలదానివి, ఎందుకైనా అక్కడికొస్తాయి కదా అనేది ఏదో ఊరికే ఆమెకి సహాయం చేస్తున్నట్టు. మా నాన్న కాని కట్నమయ్యలేకపోయినా మీతో నా పెళ్లి జరిపించి నన్ను ఇంటిదాన్ని చేశారన్న విశ్వాసంతో కాకితో కబురంపితే చాలు, వాళ్ళింట్లో ఏ అవసరం వచ్చినా వెళ్లి వాలి ఊడిగం చేస్తున్నానని బొత్తిగా వంట మనిషిలా, పని మనిషిలా మా అత్తయ్య నన్ను వాడుకోవడం ఏం న్యాయం చెప్పండి? మరీ పిసినార్తనం కాకపోతే వంట వాళ్ళని పెట్టుకోలేదు అనేది మాధురి ఒక్కోసారి ముకుందరావుతో. మధురం, మీ అత్తయ్య మామయ్య పీనాసి వాళ్లే గాక బతక నేర్చిన వాళ్ళు కూడా. అటువంటి వాళ్ల నైజమే అంతా. ఎవరికీ ఊరికే ఏ సహాయమూ చెయ్యరు. అథవా చేసినా దానికి మూల్యంగా తెలివిగానే రాబట్టుకుంటారు. ఈ సిటీలో మనం ఉండడానికో నీడ చూపించారు, వాళ్ల బట్టల షాప్లో నాకు ఉపాధి కల్పించారు అని అనేవాడు. అంతేగాక ఆర్డినరీ కామర్స్ డిగ్రీ మాత్రమే కలిగి ఉండి ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న అతగాడికి వాళ్ల షాపులో ఉద్యోగం ఇచ్చిందే కాక మాధురిలాంటి అందమైన భార్యనిచ్చారన్న కృతజ్ఞత అతడిలో అంతర్లీనంగా ఉండటం చేత వాళ్ళకి అణిగిమణిగి ఉండేవాడు. కాని మాధురి మాత్రం, తమ 3వ కొడుకు శేఖరం నాకు ఈడైన వాడేగా, నన్ను అతగాడికి చేసుకోవచ్చుగా, నాకున్న అందం తమ 3 కోడల్లో ఎవరికుంది? శేఖరం పక్కన నేనుంటే మా జంట ఎంత బావుండేది అనుకోకుండా ఉండలేకపోయేది. మళ్లీ తనే. ఎలా ఉంటాను? మా నాన్నో దరిద్ర నారాయణుడు గదా, 3 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి నడుం వంగిపోయి పక్షవాతంతో పడిపోగా ఈ మాణిక్యమ్మత్తయ్యే పుణ్యం గట్టుకుని ముకుందరావుతో పెళ్లి జరిపించింది. పోన్లే, నన్ను ఇంటిదాన్ని చేసిందంతే చాలు అని సరిపెట్టుకునేది. కాని మాణిక్యాంబగారి రవ్వల ముక్కుపుడకను చూసినప్పుడల్లా దాని మీద మాధురి కోరిక మాత్రం మానని గాయంలా ఆమెని సలుపుతూనే ఉండేది. నేను మెచ్చిన శేఖరానికి పెళ్లాని కావాలనే కోరిక తీరలేదు. పుట్టి బుద్ధిరిగాక మాణిక్యమత్తయ్య కూతురు సీత కట్టుకున్నలాంటి ఒక పట్టులంగా కట్టుకోవాలన్న కోరిక తీరలేదు. ఆ మాటకొస్తే ఇంకా చాలా కోరికల్ని తమ లేమి వల్ల తాను చంపేసుకుంది. కాని అందరూ పొగిడే అందమైన ముఖంగలన్న నాసిక మాణిక్యమత్తయ్య రవ్వల ముక్కుపుడక లాంటిది పెట్టుకోవాలనే కోరిక మాత్రం చంపుకోలేను. జీవితంలో ఎప్పటికైనా ఆ కోరిక తీరకపోతుందా అనుకునేది మాధురి.
నేనేం వంకీ వడ్డానం అడగలేదుగా, ముక్కుపుడకలాంటి చిన్న నగే కదా, పెద్ద ఖరీదు చెయ్యదులే అనుకొని ఎన్నోసార్లు ముకుందరావుని అడిగి లేదనిపించుకొని బాధపడేది. అయినప్పటికీ దానిమీద ఆశ మాత్రం ఆమె మనసులోంచి చెరిగిపోవడం లేదు. దానికోసం రూపాయిగా కూడబెట్టుకుంటూనే ఉంది మాధురి. ముకుందరావుకి ఆమె మీద ప్రేమ లేకపోలేదు. పేదవాడికి పెళ్లాం మీద ప్రేమ గుడ్డివాడి చేతిలోని దీపం లాంటిదని అతను అనుకుంటూ ఉంటాడు. ఏదైనా అందమైన చీరల్లోనూ నగల్లోనూ అందమైన మాధురిని చూడాలని అతడు అనుకుంటాడు. చేతగానితనంతో మిన్నకుండిపోతాడు. 3 రోజులుగా అప్పడాలని, పిండి వంటలని, కందిబొడులు చేయటమని ఈ పనులతో ఒళ్ళు నొప్పులు చేసింది మాధురికి. ఆవిడ కొడుకులు కోడళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళింట్లో ఉండగా వెళ్లడం మాధురికి ఇష్టం ఉండదు. ఏదో న్యూన్యతాభావం, తక్కువదనం వాళ్ల కళ్ల ముందు తనని నిలువనివ్వదు. మాణిక్యాంబ కూడా మాధురిని పిలవదు. ఏదో ఒక రోజెళ్ళి పలకరించొస్తుంది మాధురి. వాళ్ళు ఎప్పుడైనా పిల్లలకి బట్టలు, బొమ్మలు లాంటివి తెస్తే ఇస్తూ ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఊటీ కొడై వెళ్లారు. పెరట్లో అంట్ల గిన్నెలు తోముకుంటోంది మాధురి. పిల్లల పరీక్షలైపోయాయి. ముగ్గురు వీధిలో ఆడుకుంటున్నారు. ఆ రోజు ఆదివారం. ముకుందరావు పెరటి గుమ్మం మీద కూర్చొని మాధురినే చూస్తూ అన్నాడు, మధురం, ఎంత ఖరీదైన చీరలు కట్టినా, ఎన్ని నగలు పెట్టినా మీ అత్తయ్య కోడళ్ళిద్దరూ నీ ముందు దిగదుడిపే. కోడళ్లు తెచ్చిన లక్షల కట్నాలు చూసుకున్నారు కాని కొడుకులకు తగిన వాళ్లా కాదా అని చూసుకోలేదు మీ అత్తయ్య వాళ్ళు. సర్లేండి, వాళ్లకంత విశాల హృదయమే ఉంటే నా గతి ఇలా ఉండేది కాదు అనుకుంది మనసులో మాధురి. మధురం, ఈ సంధ్యాకిరణాలు పడి నీ మొహమెలా మెరుస్తుందో తెలుసా? ఎంత అందంగా ఉన్నావో అన్నాడు ఆమెను చూస్తూ ముకుందరావు. పొగడతలకేం తక్కువ లేదు. ఈ ముక్కుకో రవ్వల ముక్కు పుడక చేయించమని పెళ్లైన నాటి నుండి అడుగుతుంటే 10 ఏళ్లైనా చేయించడం చేతకాలేదు. నేనేం వంకీలు, వడ్డానాలు, నెక్లెస్లు అడిగానా? ముష్టి 3,000 పెడితే వస్తుంది ముక్కుపుడక. ఈసడింపుగా అంది మాధురి. మీ మావయ్య పీనాసతనం నీకు తెలియందా మధురం? ఒక్క నెల 100 రూపాయలు అడ్వాన్స్గా కూడా ఇవ్వడు. నాకొచ్చే జీతమే 3,000 అయితే 3,000తో రవ్వల ముక్కుపుడకని ఎలా చేయించగలను మధురం? అక్కడికి పిల్లల్ని నీ కోరిక మీద కాన్వెంట్ స్కూల్లో చేర్పించానా లేదా? ఇంకొన్నాళ్ళు ఓపిక పట్టు, ఎలాగైనా డబ్బు కూడబెట్టి చేయిస్తాను. నాకు మాత్రం ఉండదా నీ కోరిక తీర్చాలని? కాకపోతే సమయం, సందర్భం, స్తోమత కలిసి రావాలని చూస్తున్నానంతే అన్నాడు చిన్నబొచ్చుకున్న ముకుందరావు. నేను బ్రతుకుండగా అవేవీ కలిసిరావు, నా కోరిక తీరదు అన్నది మాధురి గిన్నెలు గట్టిగా ఎత్తుకొడుతూ. ఆమె కోపానికి, అసహనానికి, వ్యక్తపరుస్తున్న నిరసనకి ముకుందరావు ఆమెకెదురుగా ఉండలేక వంకీనున్న చొక్కా తగిలించుకొని విసురుగా బయటకెళ్ళిపోయాడు. ఆ వెళ్లటమే అర్ధరాత్రికి ఇల్లు చేరతాడని ఆమెకి తెలుసు. ఇక ఆ రాత్రికతడికి కభోజనమే. ఇది ఆ కాపురంలో నిత్య భాగవతమే. మరెన్నో దిగువ మధ్య తరగతి కాపురాల్లో సాధారణ సందర్భమది. మరునాటికి మళ్లీ మామూలే. చాలీచాలని ఆదాయాలు, అవి తీర్చలేని కోరికలు, కోరికలు తీరని పరితాపాలు, పిల్లల కోసం సర్దుబాట్లు, ఆ జీవన స్రవంతిలోని సాధారణ విషయాలు. లెక్క లేకుండా లక్షల్లో ఆదాయం, వేలల్లో జీతాలు వచ్చే ధనవంతుడి గది తేలిక కావచ్చుగాని ముకుందరావు లాంటి నిత్యావసరాలకే కటకటగా ఉన్న 3 పిల్లల తండ్రికి మాత్రం భార్య ముచ్చటపడిన రవ్వల ముక్కుపుడక అందని జాబిలే. రాత్రి 10ంటికి ఇంటికి చేరాడు కాళ్ళు ఈడ్చుకుంటూ ముకుందరావు. పిల్లల 3 ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకుని నిద్రలో ఉన్నారు. వంటింటి గుమ్మంలో కూర్చొని సాయంత్రం పెరట్లో పూసిన బొండు మల్లెలు మాల కడుతోంది మాధురి. పున్నమి వెన్నెల ఆ మోముపై పరుచుకొని కాంతులీనుతోంది మాధురి మోము. మల్లెలన్నీ మాలగా కట్టి పూలు అక్కడే పెట్టి ఇద్దరికీ కంచాలు పెట్టి భోజనం వడ్డించి అతన్ని పిలిచింది. రవ్వల ముక్కుపుడక తర్వాత చేద్దురులే గాని ముందు భోజనానికి రండి. నువ్వు తిని పడుకో, నాకు ఆకలి లేదు చెప్పాడు రేకు కుర్చీ పెరట్లో వేసుకొని కూర్చొని. ఏమీ తినందే ఆకలెలా తీరింది? ఆమె లేచి వంటగదిలో కింద పరుపు వాల్చి పక్క వేస్తూ అన్నది. సాయంత్రం నువ్వన్న మాటలతో నిండిపోయింది అన్నాడు సిగరెట్ కాలుస్తూ. మనసు బాగాలేనప్పుడు మాత్రమే అతడు సిగరెట్ కాలుస్తాడని ఆమెకు తెలుసు. 10 ఏళ్ల క్రితం కన్నవాళ్లతో బంధం తెంచుకొని మీ చిటికని వేలి పట్టుకుని మీ జీవితంలోకొచ్చా. పెళ్లి కాకముందు నాకేం కావాలన్నా అమ్మని నాన్నని అడిగా. మరిప్పుడు నా కోరికలు, నా కలలు మీరేగా తీర్చాల్సింది. 10 ఏళ్లప్పుడు పట్టుపరికిని కోసం అల్లరి చేసి నాన్నతో దెబ్బలు తిన్నాను. ఇప్పుడు రవ్వల ముక్కుపుడక కోసం మీతో తింటానులే. నా మాటలు మిమ్మల్ని అంతగా బాధిస్తే నన్ను తిట్టండి, కొట్టండి. కాని ఇలా అలిగి కడుపు మార్చుకోవద్దు. కళ్ల నిండా నీళ్లతో ఆమె అన్న మాటలకతడి మనసు కరిగి నీరైంది. చేతిలో సిగరెట్ పారేసి వచ్చి మధురం అంటూ ఆర్తిగా ఆమెను చేతులతో చుట్టేశాడు.
మౌనంగా భోజనం చేశారు. అంతకు ముందేమీ జరగనట్లే ఆమె మాలగా కట్టిన మల్లెలు ఆమె బారెడు జడలో తురిమాడు. అరటి తలుపులు మూసినా కిటికీలోంచి పడుతున్న వెన్నెల్లో తడుస్తూ వెతలన్నీ మర్చి ఆ రేయి తొలిరేయి అన్నట్లు సుఖాల తీరాల్లో విహరించారు. దాంపత్యంలోని మహత్తు అదే. ఎలాంటి కోపతాపాలైనా అపార్థాలైనా ఒక్క అనుభవంతో కొట్టుకుపోతాయి. ఏవీ ప్రొలాంగ్ అవ్వవు, అన్నీ తాత్కాలికమే. లేకుంటే మనుగడ ముందుకు సాగదు. నానాటికి మాధురికి రవ్వల ముక్కుపుడకపై కోరిక పెరుగుతోందే గాని దేశమంతైనా తగ్గటం లేదు. అక్కడికి కూరగాయలు చాటుమాటుగా అమ్మిన డబ్బులు, పక్క వీధిలో టైలర్ ప్రభావతికి కాజాలు, చేతికుట్లు కుట్టివగా వచ్చిన డబ్బులు అన్నీ కలిసి 500 ముకుందరావుకి కూడా తెలియకుండా తన రవ్వల ముక్కుపుడక కోసం దాచుకుంది మాధురి. పేదవాడికి పొదుపు అచ్చిరాదన్నట్టు చిన్న కొడుక్కి మలేరియా జ్వరం వచ్చింది. సమయానికి ముకుందరావు దగ్గర డబ్బులు లేకపోవటానా రూపాయిగా కూడబెట్టుకున్న ఆ 500 కొడుకు వైద్యానికి ఖర్చు పెట్టక తప్పలేదు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననిదని మీరెలాగూ నాకు ముక్కుపుడక చేయించలేరు. నేను కష్టపడి కొనుక్కుందామనుకున్నాను, పడనీరు అన్న మాధురి నిష్ఠూరపు మాటలు విని నాలాంటి అసమర్థుడికి మాధురి లాంటి అందమైన భార్య దొరకనే కూడదు బాధగా అనుకున్నాడు ముకుందరావు. ఆమె అందమైన నాసికను చూసినప్పుడల్లా తన అసమర్థత గుర్తుకొచ్చి నూన్యతాభావంతో బాధపడేవాడు. పొడమతల్లి ఆహ్లాదంతో పులకరించే వర్ష ఋతువు. కూరగాయల పాదులన్నీ పచ్చగా ఎదిగాయి. ఆ రోజు ఉదయం నుండే తెరిపి లేకుండా వర్షిస్తోంది ఆకాశం. పిల్లలు అన్నాలు తిని చలికి వెచ్చగా ఒకరినొకరు హత్తుకుని నిద్రపోయారు. వంటింటి కిటికీలోంచి చలిగాలి వీస్తూ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. రాత్రి 10 గంటలైనా మాధురి వంటింట్లో అంట్లు కడుక్కుంటోంది. గురు పిల్లలకి తల్లైనా 30 ఏళ్ల బెంకం పొంకం సడలని మాధురి అందం ముకుందరావు మదిలో నిత్య నూతనంగా మరులు గొలుపుతూనే ఉంటుంది. పనిధ్యాసలో స్థానభ్రంశం చెందిన పైటను చూస్తే ఇంత అందమైన వాతావరణంలో ఈ రాత్రి ఆ గిన్నెలు తోముకోకపోతే ఉదయం తోముకోవచ్చుగా మధురం అన్నాడు ఆమె చేతి మీద వాలి. రేపు మా అత్తయ్య గారింట్లో ఆబ్దికం, పొద్దున్నే వెళ్ళాలి, మీకు తెలుసుగా. 7 గంటలకల్లా అన్ని పనులు కానిచ్చుకొని వెళ్ళాలి. అతడి కోరిక అర్థమవుతూనే ఉన్నా అదేం పట్టనట్లు తాపీగా గిన్నెలు కడుగుతూ అన్నది మాధురి. ఆమె తన పట్ల చూపుతున్న అలసత్వంతో మీ చేతకానితనానికి అసమర్థతకి ఇదే శిక్ష అన్న భావంతోచి అసహనంగా అటు ఇటు దొర్లుతూ మిన్నకుండిపోయాడు ముకుందరావు. నిజంగానే తన అసమర్థత మీద తనకే అసహ్యం వేసింది. వాళ్ల బట్టల షాపులో ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన ఆ భార్య చేత కూడా ఊడిగం చేయించుకోవడం ఏంటి? ఇదేం న్యాయం? వీళ్ల పినాసితనం కాకపోతే వంట మనిషిని పెట్టుకోవచ్చుగా అనుకున్నాడు. మళ్ళీ నా ఆర్డినరీ కామన్స్ డిగ్రీకి ఇంతకన్నా గొప్ప ఉద్యోగం ఏమొస్తుందిలే అని సుబ్రహ్మణ్యం గారి పుణ్యమాని తనకి మాధురి లాంటి పెళ్ళాం దొరికిందే గాని లేకుంటే తన స్తోమతకి అంత అదృష్టమా అని తనకి తానే సమాధానం చెప్పుకున్నాడు ముకుందరావు. మర్నాడు 7 సుబ్రహ్మణ్యం గారింటికి బయలుదేరుతున్న మాధురితో, అమ్మా సాయంత్రం వచ్చేటప్పుడు కాసిన్ని ఎక్కువ గారెలు బూరెలు తేవే అన్నాడు కొడుకు. మాధురి వెళ్లేసరికి అక్కడ ఎదురైన సిచ్యువేషన్కి ఆమెకి మతిపోయినట్లయింది. మాణిక్యంబగారి మాట రాక అవస్థ పడుతోంది. మూతి కుడివైపు తిరిగిపోతోంది. కుడికాలు చెయ్యి కూడా కదలడం లేదు. సుబ్రహ్మణ్యం గారు ఫోన్లో అంబులెన్స్ కోసం కబురు చేస్తున్నారు. పని మనిషిని పంపి ముకుందరావును కూడా సాయానికి పిలిపించాడు. ఆవిడికి తిండి కంట్రోల్లో లేదని, బీపీ షుగరు బాగా ఉన్నాయని మాధురికి తెలియంది కాదు. అదే ఇప్పుడు పెరాలసిస్ స్ట్రోక్గా ఆమె మీద దాడి చేశాయి. అంబులెన్స్ వచ్చింది. ఆవిడ హాస్పిటల్లో 4 రోజులుంది. ఆ 4 రోజులు మాధురి కన్న కూతురి కన్నా మిన్నగా ఆవిడకి సేవలు చేసింది. కూతురు, కొడుకులు, కోడళ్లు వచ్చి 1 వారం నుండి వెళ్లిపోయారు. 4 రోజుల తర్వాత కొంచెం మాట వచ్చినప్పటికీ మనిషి పూర్తిగా లేవలేదు. మాధురి ఆవిడికి చేసే సేవల వెనుక ఆమె స్వార్థం లేకపోలేదు. ఏనాటికన్నా తను ఆవిడికి చేస్తున్న చాకరీకి సంతోషించి ఆవిడ రవ్వల ముక్కుపుడుగా తనకి ఇయ్యకపోతుందా అని ఒక చిన్న ఆశ. మాధురితో ఆవిడ అడ్డమైన చాకరీ చేయిస్తోంది. తిట్టే నోరు, తిరిగే కాలు ఊరికినే ఉండవన్నట్లు సంసార తాపత్రయం మెండైన మాణిక్యాంబ సడన్ గా అలా మంచాన పడటం తట్టుకోలేకపోయింది. 60 నిండినా ఆవగించంత వైరాగ్యం లేక పూచిక పుల్ల కూడా ఆ ఇంటి గేటు దాటిపోనివ్వనంత తాపత్రయంతో కొట్టుకునేది. ఖాళీగా పడిన పాతకాలం రుబ్బురోలివ్వమని ఆమెనడిగి మాధురి భంగపడిందోసారి. పిల్లలన్నీ తీరిపోయినా లోటులేని జీవితాన్ని అనుభవించింది. ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది. ఇంకా ఏం కట్టుకుపోవాలనే ఈవిడికింత తాపత్రయం అనుకుంది మాధురి ఆవిడ వైఖరికి. అలాంటి మాణిక్యాంబకి జీవితం పట్ల ఆశ ఇంకా చావల. ఇప్పుడు సడన్ గా మంచాన పట్టంతో మృత్యు భయం పట్టుకుంది.
తాను బ్రతకదేమోనన్న దిగులు ఆమెను క్రమేపీ మృత్యువుకి దగ్గర చేస్తోంది. చావని జిహ్వచాపల్యం రక్తపోటుని, మధుమేహాన్ని పెంచేస్తోంది. మాధురిని బతిమలాడి డాక్టర్లు తినవద్దన్నవన్నీ తినటం మొదలుపెట్టింది. అత్తయ్య అభిమానం చూరగొనడానికి ఆవిడ అడిగినవన్నీ పెట్టిందే గాని అదే అభిమానం ఆవిడ్ని మృత్యువుకి దగ్గర చేస్తుందని తెలుసుకోలేకపోయింది మాధురి. డిసెంబర్ నెల. చలి వణికిస్తోంది. రాత్రి 10 గంటలకే ఊరంతా వెచ్చటి దుప్పట్ల మాటున మాటుమణిగింది. తన నడుమును చుట్టుకుని దగ్గరికి లాక్కుంటున్న ముకుందరావు చేతిని తోసేసి, నిద్ర ముంచుకొస్తోంది, పడుకోనివ్వండి అన్నది మాధురి. ఈ మధ్య మీ అత్తయ్య సేవలో పడి నన్ను అస్సలు దగ్గరికే రానివ్వడం లేదు. నువ్వు మొగుడిని ఇంటిని పట్టించుకోవడానికి కూడా మిగలకుండా నీ శక్తినంతా అక్కడే ధారపోస్తున్నావు. ఇంతటి ప్రయాసకి నీకొచ్చేదేమిటి అన్నాడు ముకుందరావు తిరిగి ఆమె భుజం మీద చెయ్యేసి. నన్ను మాత్రం దెప్పి పొడుస్తున్నారు గాని మీరు చేయడంలా వాళ్ళకి ఊడిగం. బట్టల కొట్లోనేగాక ఇంటి పనులు కూడా డేకుతూనే ఉన్నారుగా. ఏం చేయగలం మధురం, మీద ఆధారపడ్డ జీవితాలు మనవి. అయినా మనకింత చేసినా ఆ పెద్దాళ్ల పట్ల ఆ మాత్రం కృతజ్ఞత కలిగి ఉండటం న్యాయమే. కానీ నువ్వు నన్ను మరీ పట్టించుకోవడం లేదు. అదే నా బాధ. నిజమే, నేను చూపిస్తున్న ఈ కృతజ్ఞత, చేస్తున్న ఈ సేవ ఏనాటికైనా ఫలించి ఆవిడ రవ్వల ముక్కు పుడక నాకు దక్కకపోతుందా అనుకుంది మాధురి. అది తన ముక్కుకి అలంకరించుకున్నట్లు కళ్ళల్లో తేలి ఆడింది. ఏ జన్మ రుణమో కాని నాకు కూతురు కోడళ్ల కన్నా ఎక్కువ సేవ చేస్తున్నావే మధురం. తనకి కాళ్లెత్తుతున్న మాధురితో అంది మాణిక్యాంబ. అదేమిటత్తా, మా నాన్న కాని కట్నం ఇవ్వకపోయినా నా పెళ్లి చేయించింది మీరే కదా. కూతురు కొడుకులు దూరంగా ఉండబట్టే గాని వాళ్లే దగ్గరుంటే నీకు చెయ్యాల్సిందేముంది? అయినా నీకోసం నేనెంత కష్టపడుతున్నానే నువ్వనుకుంటే, నువ్వు చేస్తున్న సేవలకి రుణం తీర్చుకోవాలనే నువ్వనుకుంటే నీకదో లెక్క. నా మనసేంటో, నా కోరికలేంటో నీకు తెలియవు అంది మాధురి ఆశగా ఆవిడ ముక్కు పుడకనే చూస్తూ. మనసులోని భావాన్ని అర్థం చేసుకుని ముక్కు పుడకనిస్తానంటుందని ఆశగా ఎదురు చూసింది మాధురి. మీ మావయ్యతో చెప్పి మీ ఆయన జీతం పెంచమంటాలే మధురం అన్న ఆవిడ మాటలకి నీరు గారిపోయింది. మళ్లీ తేరుకొని నీ ముక్కు పుడకలాంటిది చేయించమని చెప్తావనుకుంటే ఇదేనా నువ్వు చెప్పేది? నువ్వు చెబితే ఆయన ఇవాళ కాకపోతే రేపన్నా చేయిస్తారు. నీ మాటంటే ఆయనకంత గౌరవం అన్నది. అప్పటికైనా పోనీ నా ముక్కు పుడికిస్తాలేవే, నీకంత ముచ్చటగా ఉంటే అంటుందనుకుంది మాధురి. అంతట్లోకే ఆవిడ ఛాతీ మీద చేత్తో రాసుకుంటూ, మధురం నర్సును పిలు, ఛాతీలో నొప్పిగా ఉంటోంది అంటుండగానే వచ్చిన నర్సు హడావిడిగా డాక్టర్ని తీసుకొచ్చింది. 2 రోజులు ఐసీయూలో ఉంచాం. 3వ నాటికి ఆవిడ జీవితం పట్ల తనకి గల ఆశలు, తాపత్రయాలు అన్నింటినీ తెంచుకుని వెళ్లిపోయింది. చివరిసారిగా ఆవిడ సుబ్రహ్మణ్యం గారితో 2 నిమిషాలు మాట్లాడింది. బహుశా అది తన ముక్కు పుడక గురించి అయ్యుంటుందనుకుంది మాధురి. అలాగైతే అది ఆవిడ ముక్కునే ఎందుకుండిపోయింది? తీసి సుబ్రహ్మణ్యం గారికి ఇయ్యలేదేమిటి? అయినా నా మొహం, ఆవిడికి కుడి చెయ్యి లేవదుగా, ఎలా తీస్తుంది? దాన్ని ఆవిడ కూతురో లేక కోడల్లో తీసి జాగ్రత్త చేస్తారు. కర్మకాండల హడావిడి తగ్గాక సుబ్రహ్మణ్యం గారు, మాధురి, చివరి దశలో ఆవిడ నువ్వు చేసిన సేవలకు మెచ్చుకొని ఇది నీకియ్యమంది అంటూ నా చేతిలో పెడతారు అని ఊహాగానాలు చేసుకుంది మాధురి. సుబ్రహ్మణ్యం గారిల్లు బంధువులు, స్నేహితులతో కిటకిటలాడుతోంది. ఇల్లు ఓ విషాదం నిండిన స్తబ్దతలో వెలవెలబోతూ ఉంది. చుట్టూ గ్రిల్స్ ఉన్న వరండాలో ఐసుగడ్డల మధ్య ఉంచబడింది మాణిక్యాంబ శవం. ఏడుస్తున్న సీతను ఓదారుస్తున్నారు ఆమె వదినలు. ఆవిడ అక్క చెల్లెళ్ళు ఆవిడ జ్ఞాపకాలు తలుచుకుంటూ కన్నీళ్లు రాని కళ్ళొత్తుకుంటున్నారు. మాధురి కంట్లో నీరు రావటం లేదు. ఆవిడ తన అవసరాలకి నన్ను వాడుకుంది గాని నాకేం చేసింది? కొట్లో అన్ని ఖరీదైన చీరలుంటే ఒక్కనాడైనా మంచి చీరిప్పించిందా? కట్టుకుని వాడేసిన చీరైనా స్టీలు సామాన్లు కొనుక్కోవడానికి వాడుకుంది గాని ఎన్నడూ ఓ పాత చీరైనా ఇచ్చిన పాపానికి పోలేదు. నా ముక్కు పుడక మీదున్న ఆశ తెలిసి పోతున్నప్పుడైనా ఇచ్చిపోలేదు. అవును, ఆ రవ్వల ముక్కు పుడక శవం నుండి తీయలేదేంటి అనుకుంటూ భర్త ముకుందరావుతో అందా మాట. అతడు ఆమెను విచిత్రంగా చూస్తూ, ఏమో నాకేం తెలుసు అన్నాడు. సీతతో అంటే దుఃఖంలో ఆమె వినిపించుకోలేదు. ఆవిడ కోడళ్ళు మాకు తెలీదన్నారు. మాణిక్యాంబగా చెల్లెలితో అన్నది ఆ మాట మాధురి. అది దాని చిన్ననాటి నుంచి ఉన్న నగ, దాన్ని తీయొద్దని అక్కయ్యే చెప్పింది అన్న మాటలు విని వినడంతోటే తన ఆశలన్నీ ఆడియాసలే నిస్సెత్తువ ఆవరించింది మాధురికి. రోహితుడు శవ సంస్కారం పూర్తి చేశాడు. భర్త, కొడుకులు మాణిక్యాంబ శవాన్ని పాడమీద బయట ఉన్న వ్యాన్లోకి చేర్చారు. కట్టెలా బిగుసుకున్నా ఆవిడ ముక్కునున్న రవ్వల ముక్కు పుడుకునే చూస్తోంది మాధురి. ఇంకాసేపట్లో అది ఆవిడతో పాటు మంటల్లో కాలి బూడిదవుతుంది. తన ఆశలాగే ఆ రవ్వల తలుకులు నిప్పు రవ్వల్లో కరిగిపోతాయి. ఆ ముక్కు పుడక మీద ఆశతో
ఇన్నాళ్ళు తన అత్తయ్యకి చేసిన చాకిరి, సేవ అన్నీ బూడిదవుతాయి. ఈ ఇంటితో తనకి రుణం తీరిపోతుంది. ఇక ఈ ఇంట రవ్వల ముక్కు పుడుకు పెట్టుకున్న అత్తయ్య ఉండదు. దానిమీద తను పెట్టుకున్న ఆశలు ఉండవు. తన ఆశలు, ఆరాటాలు అవి తీరేదెలా? అన్నీ మూసుకుపోయాయి. అంతా శూన్యం. ఇక ఈ జన్మకి తను రవ్వల ముక్కు పుడక పెట్టుకోలేదు. మాధురి కళ్ళు నీటి కుండలయ్యాయి. ఆ నీళ్లు బుగ్గల నుంచి దారలై జారి ఎదమీద పడి ఇంకిపోతున్నాయి. హృదయం ఆవిరై వానమేఘాల్లా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. హృదయంలోంచి దుఃఖం పొగిలి పొగిలి తన్నుకొస్తోంది. ఆ వేదన ఆవేదనగా గొంతు దాటి పైకొచ్చింది. వలవలా ఏడుస్తోంది మాధురి. ఈ పిల్లకి మాణిక్యం అంటే ఎంత అభిమానమో! ఆవిడ చేతుల మీదుగా పెళ్లి చేసిందిగా. ఎవరో అంటున్నారు. నాకంటే మాధురే అమ్మకి ఎక్కువ సేవ చేసింది, కనిపెట్టుకుని ఉంది. సీత అంటోంది. కోడళ్ళం, మాకన్నా ఈమె అత్తయ్యగారిని ఎక్కువగా చూసింది. మాణిక్యాంబ కోడళ్ళంటున్నారు. మాధురి దుఃఖం ద్వారా ఆమెకి మాణిక్యాంబ గారి మీదున్న అభిమానాన్ని అంచనా వేస్తున్నారు బంధువులు. సీత ఆమె వెన్ను నిమురుతూ, ఊరుకో మాధురి, నీకమ్మ మీదున్న అభిమానం ఎంతో నాకు తెలియంది కాదు. నువ్వు చేయాల్సిన దానికన్నా ఎక్కువే చేశాం. ఏం చేస్తాం? ఆవిడ ఆయుష్ తీరిపోయింది అంటూ ఊరడించింది. ఆమె దుఃఖానికి కారణం ఆమె అంతరంగం మాటను దాగిన ఆమె హృదయానికే తెలుసు. ఆ అంతరంగపు అద్దాల గదులు మాటను దాగిన ఆ నిజం తనకిప్పుడు ఊయబడుతున్న రవ్విల్ని చూసి నవ్వుకుంటుంటే బుగ్గి అయిన ఆ ఆశని తలుచుకొని మాధురి పొగిలి పొగిలి ఏడుస్తూనే ఉంది. శ్మశానం నుండి తిరిగొచ్చిన ముకుందరావు గోడను ఆనుకొని కూర్చుని మోకాళ్ల మీద ముఖం పెట్టుకుని ఇంకా ఏడుస్తూనే ఉన్న మాధురిని చూస్తూ అనుకున్నాడు. ఈ లోకంలో తమ అస్తిత్వం ఎంత అశాశ్వతమో తెలిసి ఈ మనుషులకెందుకింత స్వార్థ సంకుచితత్వాలు? 3 బీరువాల చీరలా, 7 వారాల నగలా, పెరట్లోని పచ్చగడ్డికి కూడా వెలకట్టి కూడబెట్టిన బ్యాంకు బ్యాలెన్స్లా ఏవి? వేటిని ఆవిడ తన వెంట తీసుకెళ్లగలిగిందా? దయ, ధర్మం, జాలి, కరుణ, మంచితనం, మానవత్వం అనే షడ్గుణాలు మాత్రమే తమ మరణానంతరం కూడా వారిలో తమను చిరస్మరణీయులను చేయగలిగిన నిధులని ఎందుకని తెలుసుకోలేకపోయింది? మాణిక్యాంబ గారికున్న 100 తులాల బంగారంలో మధురమాసపడిన రవ్వల ముక్కు పుడక ఓ లెక్కలోంది కాకపోవచ్చు. కాని మధురానికి అదే ప్రాణాధికంగా ముచ్చటపడ్డ నగాని ఆవిడికి తెలీదు. కనీసం ఆవిడ పోయేటప్పుడైనా దాన్ని మధురానికిచ్చి ఉంటే జీవితాంతం మధురం ఆవిడ తలుచుకునేది. ఇనంతకాలం ఎలా బ్రతికినా కనీసం తాము పోయాకైనా తమ వారి జ్ఞాపకాల్లో తాము చిరస్మరణీయులు అవ్వాలన్న చింతన ఎందుకుంటుంది? మెల్లగాతుడు మాధురి దగ్గరికెళ్లి భుజం చుట్టూ చేతులేసి ఒక చేత్తో ఆమె శిరస్సు నిమిరాడు. భర్త స్పర్శలోని ఓదార్పుతో కొంత దుఃఖోపశమనం కలిగి మెల్లగా లేచి నించుంది. ఇద్దరూ అడుగులో అడుగుగా ఆ ఇంటి గేటు దాటారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.